హాయ్ గైస్ వెల్కమ్ టు రివ్యూస్. ఈ వారం రిలీజ్ అయిన ఓటీటీ మూవీస్లో ఏ మూవీ బాగుందో ఈ వీడియో చూద్దాం. వీడియో చూసే ముందు ఒక లైక్ అండ్ ఒక హై బటన్ అట్లా ప్రెస్ చేయండి గైస్. ఇట్స్ మై హంబుల్ రిక్వెస్ట్. అండ్ సమ్మక్క సారక్క జాతర దర్శనం చేసుకోవడం వల్ల నేను ఈ మూవీస్ అనేవి ఎక్కువ చూడలేదు, బట్ చూసిన వాటిలో ఏది బాగుందనేది ఈ వీడియోలో చూద్దాం. ఫస్ట్ వచ్చేసి కానిస్టేబుల్. ఈ కానిస్టేబుల్ అనే ఫిలిం ఒక సీరియల్ క్రైమ్ థ్రిల్లర్ గురించి ఉంటుంది అండ్ ట్విస్ట్ ఉంటుంది అండ్ ఫ్లాష్ బ్యాక్ కూడా బాగానే ఉంటుంది. ఫ్యామిలీ అందరికీ చూడొచ్చు. ఎక్కడ కూడా మీకు బోర్ కొట్టదన్నమాట. ఫస్ట్ నుంచి మిమ్మల్ని ఎంగేజ్ చేసుకుంటూ వెళ్తుంది, బట్ కాకపోతే కొంచెం స్లోగా ఉంటుంది. అది కొంచెం పేషెన్స్గా చూస్తే మీకు సాటిస్ఫై చేసే విధంగానే ఉంటుంది ఈ ఫిలిం. నాకైతే నచ్చింది గైస్, మీరు కూడా చూడండి, మీకు కూడా నచ్చితే నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి 45. ఈ 45 అనే ఫిలిం ఎక్సలెంట్ ఫిలిం గైస్. ఎందుకంటే విఎఫ్ఎక్స్ కానీ స్టోరీ కానీ ఆ గరుడ పురాణం సంబంధించిన కాన్సెప్ట్ కానీ యానిమేషన్ సంబంధించిన సీన్స్ కానీ అండ్ స్టన్స్ కానీ అండ్ ఉపేంద్ర అండ్ శివన్న వచ్చినప్పుడు ఎలివేషన్ షాట్స్ కానీ ఆ స్పిరిచువల్ టచ్ కానీ రాజ్బీ శెట్టి క్యారెక్టరైజేషన్ కానీ ఎవ్రీథింగ్ ఈజ్ పర్ఫెక్ట్ అనమాట. మీకు మూవీ స్టార్ట్ చేసినప్పటి నుంచి ఎండ్ కార్డ్ పడేంత వరకు చూడండి, ఖచ్చితంగా సాటిస్ఫై చేసేది ఈ ఫిలిం. ఒకవేళ మీరు మిస్ అయితే మీ లైఫ్లో వన్ ఆఫ్ ద బెస్ట్ ఫిలిం మీరు మిస్ అయినట్టే. పర్సనల్గా నాకు ఈ ఫిలిం చాలా బాగా నచ్చింది గైస్, అస్సలు మిస్ అవ్వద్దు. అండ్ నెక్స్ట్ వచ్చేసి నయనం. ఈ నయనం అనేది వెబ్ సిరీస్ అండి. 5 ఎపిసోడ్స్ ఉంటాయి. ఈచ్ ఎపిసోడ్ వచ్చేసి 35 to 40 minutes అలా ఉంటుంది. ఎందుకు ఈ వెబ్ సిరీస్ నేను చెప్తున్నానంటే కాన్సెప్ట్ అనేది చాలా యూనిక్గా ఉంటుంది, కొత్తగా ఉంటుంది. కొన్ని లాజిక్స్ ఉంటాయి, పక్కన పెట్టేసేయండి. ఎందుకంటే కెమెరా హీరోయిన్ ఐలో నుంచి చూపించాల్సినప్పుడు హస్బెండ్ ఐలోకి వెళ్తుంది అండ్ హస్బెండ్ ఐ చూసినప్పుడు మాత్రమే మనకు హీరోయిన్ ఏం చేస్తుంది అనేది మనకు కనబడాలి. కానీ కాకపోతే ఇక్కడ సీన్ ఏం పెట్టారంటే హీరోయిన్ చేసే విషయాలు కానీ అవన్నీ కానీ హస్బెండ్ పడుకున్న సీన్లో నుంచి కూడా మనకు చూపిస్తాడు. అసలు హస్బెండ్ పడుకున్నప్పుడు ఐలో ఉన్నది వర్క్ అవ్వదు, అక్కడ నుంచి ఎలా మళ్ళీ హీరోయిన్ చూపించాడు అనేది ఒక లాజిక్ మిస్ అయ్యారు. సో ఇది మీకు సినిమా చూసినప్పుడు అనిపించవచ్చు. ఈ చిన్న చిన్న లాజిక్స్ మీరు అంత గుర్తుపెట్టుకోవచ్చు నార్మల్ ఆడియన్స్. ఫస్ట్ 3 ఎపిసోడ్స్ మీకు బాగా ఎంగేజ్ చేస్తుంది అండ్ 4th ఎపిసోడ్ అంతగా కొంచెం ట్రావెల్ అవుతూ ఉంటుంది ఇన్వెస్టిగేషన్ అట్లా. అండ్ 5th ఎపిసోడ్ వచ్చేసి ఇంకా ఫ్లాష్ బ్యాక్ రివీల్ అవుతుంది, అసలు ఎందుకు ఇదంతా జరుగుతుంది అనే దానికి రీజన్ చెప్తుంది. కాబట్టి అక్కడ కూడా మీకు ఇంట్రెస్టింగ్ కొనసాగుతుంది. సో మొత్తం ఓవరాల్ చూసుకుంటే ఇక్కడ కూడా మీకు బోర్ ఫీల్ అయితే రాదు. వెబ్ సిరీస్ అంటేనే మీకు తెలుసు కదండి, కొంచెం స్లోగా ఉంటాయని. సో అందుకని కొంచెం అది దృష్టిలో పెట్టుకుని చూడండి పేషెన్స్గా. మీకు కూడా నచ్చుతుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. నాకైతే ఓకే పర్లేదు, ఒకసారి వన్ టైం చూడొచ్చు అన్న ఫీలింగ్ మాత్రం కలిగింది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఛాంపియన్. ఈ ఛాంపియన్ అనే ఫిలిం టైటిల్కి ఫిలింకి సంబంధం లేకుండా ఉంది. ఎందుకంటే ఈ ఛాంపియన్ అనే కాన్సెప్ట్ని ఒక 30 minutes ఫస్ట్ అండ్ క్లైమాక్స్లో ఒక 15-10 minutes అట్లా చూపిస్తారు వర్డ్స్లో, అంతే తప్పించేసి ఎక్కువ ఏముండదు అనమాట. బట్ ఎక్కువ ఇంపాక్ట్ కలిగింది ఆ బైరాన్పల్లికి సంబంధించిన గ్రామం అనమాట. అక్కడ ఉన్న ప్రజలు ఎలా పోరాడారు, వాళ్ళు ఎలా యూనిక్గా అక్కడ ఉన్న ఆయుధాలని యుద్ధం చేశారు అనే దాని మీదనే ఉంటుందన్నమాట. అక్కడికి హీరో అనుకోకుండా వెళ్ళి అక్కడ సపోర్ట్ చేస్తాడు. టైటిల్ కూడా బైరాన్పల్లి సంబంధించిన ఒక టైటిల్ పెడితే కొంచెం బాగుండేది. ఎందుకంటే ఇప్పుడు ఫుట్బాల్ ఆ ఛాంపియన్ అనేసరికి నార్మల్ ఆడియన్స్ ఏం ఎక్స్పెక్ట్ చేస్తారంటే ఏదో స్పోర్ట్స్ సంబంధించిన డ్రామా కొంచెం అన్న టచ్ అవుతుంది, కొంచెం ఇన్స్పైర్ అవుదామని వెళ్తారు ఆడియన్స్. సో చాలా వరకు అలా డిసప్పాయింట్ అవ్వచ్చు. నేను కూడా అలానే డిసప్పాయింట్ అయ్యాను. సో అందుకని నాకు పెద్దగా ఇంపాక్ట్ అయితే కలగలేదు. బట్ హీరో పర్ఫార్మెన్స్ కానీ స్టన్స్ కానీ సాంగ్స్ కానీ బాగున్నాయి. మిగతాదంతా పెద్దగా అయితే నాకైతే ఇంపాక్ట్ కలగలేదు. సో ఒకవేళ టైం ఉంది మీరు చూసారంటే మాత్రం ఇష్టం. నెక్స్ట్ వచ్చేసి దురంధర్. ఇది వచ్చేసి ఎక్సలెంట్ ఫిలిం గైస్. నిజంగా చెప్పాలంటే ఈ ఫిలింకి డైరెక్టర్ అండ్ ప్రొడ్యూసర్ ఒకరే, ప్రాణం పెట్టి తీశాడు ఫిలింని. ఎందుకనంటే ఫస్ట్ నుంచి మీకు ఎక్కడ కూడా బోర్ కొట్టదు. ఒక ఇండియన్ సంబంధించిన ఏజెంట్స్ పాకిస్తాన్కి వెళ్ళి అక్కడ ఉన్న స్ట్రగుల్స్ కానీ వాళ్ళు ఫేస్ చేసే కొన్ని ప్రాబ్లమ్స్ కానీ అండ్ వాళ్ళు యూజ్ చేసే ట్రిక్స్ కానీ వాళ్ళు పంపించే సమాచారం కానీ ఎంత రియలిస్టిక్ ఉంటుందంటే చాలా రియలిస్టిక్ ఉంటుంది. అండ్ ఎస్పెషల్లీ పాకిస్తాన్ సంబంధించిన పాలిటిక్స్ని ఇన్వాల్వ్ చేయడం అనేది నేను ఫస్ట్ టైం చూస్తున్నాను. అంతకుముందు ఇన్వాల్వ్ చేసినా కానీ ఈ రేంజ్ డెప్త్లో లేదన్నమాట. సో ఇందులో చాలా డెప్త్గా పాలిటిక్స్ ఉండేసరికి నాకు ఒక తెలియని ఇంట్రెస్ట్ కలిగింది. అండ్ పార్ట్ 2 కూడా ప్లాన్ ఉంది, చూద్దాం, వెయిట్ చేద్దాం. నాకు అది చాలా బాగా నచ్చింది గైస్, మీరు కూడా చూడండి, మీకు కూడా నచ్చిన ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. అండ్ సినిమాటోగ్రఫీ, బ్యాక్గ్రౌండ్ స్కోర్, స్టోరీ, డైరెక్షన్, స్టాండ్స్, యాక్షన్ సీక్వెన్సెస్ ఎవ్రీథింగ్ ఈజ్ పర్ఫెక్ట్ అన్నమాట. ఫిలింకి ఎక్కడ కూడా తీసిపోయేలాగా లేదు, అస్సలు మిస్ అవ్వదు. తప్పకుండా ఈ ఫిలిం చూడండి. సో ఇది గైస్ మన రివ్యూ. ఈ వారంలో మీరు తప్పకుండా చూడాల్సిన ఫిలిమ్స్ ఏంటంటే ఫస్ట్ వచ్చేసి దురంధర్ చూడండి, ఎక్సలెంట్ ఫిలిం. నెక్స్ట్ వచ్చేసి 45 చూడండి, ఎక్సలెంట్ ఫిలిం. ఇంకా మీకు టైం ఉంది, బోర్ కొడుతుందంటే కానిస్టేబుల్ ఫిలిం చూడండి, జస్ట్ టైంపాస్ కోసం అలా ఎండ్ అయిపోతుంది. సో ఇది గైస్ మన రివ్యూ. ఒకసారి మన ఛానల్ కంటెంట్ గమనించండి, నచ్చితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై ఛానల్. థ్యాంక్ యూ, బై.